ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నాకు గన్ ఇస్తారా అని అంటే నేను కామెడీగా చెప్పట్లేదు మాట. ప్రతి భారతీయుడు లోపల ఒక ఫీలింగ్, కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్కి ఓకే చెప్పిన దగ్గర నుంచి ఎందుకు సార్ ఓకే చెప్పారు, వాళ్ళు మారరు, వాడు విండండి వాడు విండని ఒక మీమ్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో వస్తున్నాయి ఇప్పుడు. పాకిస్తాన్ వక్రబుద్ధి, ఎందుకంటే సీజ్ ఫైర్కి చెప్పిన కొద్ది గంటల్లోనే రిటర్న్ అటాక్స్ చేయడం, దాన్ని ఉల్లంఘించడం వాళ్ళకే చెల్లుబాటైంది. అదే చేస్తుంది కూడా. అయితే గట్టి సమాధానం చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ దగ్గర నుంచి ఏ చిన్న కథలకు వచ్చినా మా తరపు నుంచి యుద్ధమే ఉంటున్నట్టు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయినా కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఏ భారతీయుడు కూడా. ఈరోజు శాంతి ఒప్పందాలు చేర్చమని చెప్పేసి 12 గంటలకు చేస్తామని చెప్పారు, మే 12 తారీఖు. బట్ అవ్వలేదు. మేబీ ఇప్పుడు జరుగుతుండొచ్చు ఈ టైంలో. సరే, దానికి తగ్గట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారు 8 గంటలకి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇక్కడ భారతీయులంతా అనుకునేది ఒకటే ప్రజెంట్గా, ఏ మతం ఏ రాజకీయ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర మోడీ గారి గురించి ఒకటే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయలేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఫ్యూచర్లో అవ్వదేమో, ఇప్పటివరకు ఎలాగో అవ్వలేదు. గొప్ప నిర్ణయాలు తీసుకున్నా అంటే ఒక గొప్ప విషయాల్లో గొప్ప నిర్ణయాలు తీసుకున్నాను ఒక పేరుంది మోడీకి, సంచలనాత్మకమైనటువంటి. సో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా మోడీ చేయకపోతే ఇంకెవరూ చేయలేరేమో అనే ఒక భయం భారతీయులను వెంటాడుతుంది. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ మాట ఒక్కటే సెంటెన్స్లో చెప్పాలంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నువ్వు కాకపోతే ఇంకెవరు, ఇదే ప్రశ్న. మోడీ గారు చెయ్యకపోతే ఫ్యూచర్లో ఎవరైనా సరే ప్రధానమంత్రి ఇంత థంపింగ్ మెజారిటీతో వచ్చి ఇంత స్ట్రాంగ్గా ఇంత పవర్ఫుల్గా నిలబడగలిగే వాళ్ళు ఉంటారా, చేయగలరా? ఈ అవకాశాన్ని చేజార్చుకొని ఇవ్వకూడదు అని ప్రతి ఒక్క భారతీయుడిగా, నాకు ఒక సగటు భారతీయుడిగా కోరిక. ఒక తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? అంటే గన్నులు పట్టుకొని అవతల వాళ్ళని పేల్చామా, వాళ్ళ మీద బాంబులు వేసామా అనేది కాకుండా, కొంత భూభాగం వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం చేసుకోగలిగితే, పిఓకే మొత్తం చేసుకోకపోయినా కొంత పిఓకేలో నుంచి కొంత స్వాధీనం చేసుకొచ్చామని చూపించు, సలాం అంతే. దీనికోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తున్నాడు. నేను ఆ భారతీయుడిగా ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను చెప్తాను. నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. కాశ్మీర్ వెళ్ళి అక్కడి నుంచి సోన్మార్గ్ త్రూ లే లడక్ వెళ్ళినప్పుడు, లే దగ్గర నుంచి 90 కిలోమీటర్ల దూరంలో నూబ్రా వ్యాలీని అన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు, సార్ ఇక్కడ ఒక గ్రామం ఉంది, అది మనం చూడాలి సార్ అన్నాడు. ఆ ట్యాక్సీ ఏదో టెంపో బుక్ చేసుకుంటా వాళ్ళు అన్నాడు. అంటే ఏంటి స్పెషల్ అంటే, దాంట్లో ఏదన్నా పెద్ద భారీ కట్టడాలు కదా, దాని ఏమంటారు, మంచు పర్వతాలు ఉంటాయా, లేకపోతే అక్కడ ఇసుక ఎడార్లు కూడా ఉంటాయి, మంచు ఎడార్లు ఏమన్నా ఉంటాయా, నేచర్ లవర్గా అడిగాను అనమాట. లేదు సార్, అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ సార్. అది ఆ బార్డర్లో యాక్చువల్గా ఒకప్పుడు అది పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉండేది. అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నప్పుడు 71 వార్లో మనం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాం సార్, పదరాబయ్య చూద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న ఇళ్ళు, చాలా పూర్ పీపులే ఉన్నారు, బట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళకి మన భారతదేశ పౌరసత్వం ఇచ్చి వాళ్ళని మనలో కలుపుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అది విన్నప్పుడు ఒక భారతీయుడిగా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది నాకు అనిపించింది. ఆ సాటిస్ఫాక్షన్ నువ్వు బాంబులు వేస్తేనో గన్నులు వేస్తేనో కాదు, ఏమైనా చేయి, 100 యుద్ధాలు చేయి, రాదు. అది స్వాధీనం చేసుకో, ఒక్క గ్రామం స్వాధీనం చేసుకో, ఒక రోడ్డు స్వాధీనం చేసుకో, అది కదా కిక్కు. దానికోసం వెయిట్ చేస్తున్నాడు ప్రతి భారతీయుడు. అండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నువ్వు కాకపోతే ఇంకెప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే ఇందిరాగాంధీ గారు, వీళ్ళు మనం ప్రధానంగా చెప్పుకోదగ్గ నాయకుల్లో కొంతమంది. వీళ్ళు చేసిన పొరపాట్లు కావాలని చేశానని నేను అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో వాళ్ళు అలా డిసిషన్ తీసేసుకున్నారు. ఒక్క డిసిషన్ అంటే మహమ్మద్ అలీ జిన్నా అనేవాడు పొడుస్తున్నాడు, మేము సపరేటు మీరు సపరేట్, ఇలాంటి ఇప్పుడు ఈ వాడు ఉన్నాడు మునీర్ మాట్లాడినట్టు అప్పట్లో ఆయన మాట్లాడి రెచ్చగొట్టి, ఎందుకు ఈ గొడవలు ఇచ్చేస్తే పోతానంటున్నాడు కదా, రోజు ఈ మత కలహాలు గోలేంటి, కలకత్తాలోను బాంబేలోను ఇలా జరగడం, చచ్చిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటే గాంధీ గారు సర్లే పొరబాయ్ తీసుకోపో ఏదో అంటే మనకు ఆయన అంత గౌరవం, జాతిపిత అనుకున్నాం, కానీ ఆయన ఒక మాటతో అయిపోయింది అక్కడ. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనేది గాంధీ గారి ఒక్క మాటతో జరిగిపోయింది. కానీ ఆ ఒక్క మాట, అహింస కావాలి అనే గాంధీ గారి మాట 10 లక్షల మంది ఊచకోతకు గురయ్యారు జస్ట్ బికాస్ ఆఫ్ ద పార్టీషన్. 10 లక్షల మంది అటు ఇటు
అసలు అటు అనేది లేదు నా దృష్టిలో. కానీ ఆయన మాట వల్ల క్రియేట్ అయిన బ్యారియర్, ఆ బ్యారియర్లో భయపడిపోయి అక్కడ ఉండే వాళ్ళందరూ మన ప్రాణాలు తీసేస్తారు వీళ్ళు ఇప్పుడు వచ్చిందంటే అని చెప్పి అక్కడ ఉన్న హిందువులందరూ పొలం ఇక్కడ పరిగెత్తుకు రావడం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అటుపోవడం. ఈ మధ్యలో జరిగిన ఘర్షణలు అక్షరాల 10 లక్షల మంది. ఇది ద బిగ్గెస్ట్ మసకర్ దట్ హ్యాపెండ్ ఆన్ ఎర్త్. ఎవరైతే అహింసకి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాడో ఆయన అన్న ఒక మాట వల్ల జరిగిన మసకర్. అక్కడితో ఆగిపోకుండా తర్వాత నెహ్రూ గారు ఆయన కాశ్మీర్ ఎప్పుడైతే వీళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు రాజా హరీష్ సింగ్ ఎవరైతే కాశ్మీర్ రాజు వచ్చి మనకి భయ్యా మీకు తీసేసుకోండి అని చెప్పి కాశ్మీర్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఏమిట్రా నీ బాధ అనిపిస్తుంది మనందరికీ కూడా. కానీ ఆయన ఇంతవరకు వెళ్ళండి, ఇంత దాటి వెళ్ళకండి, ఇంతవరకు వెళ్ళండి అని చెప్పి అలా మన మిలిటరీని లిమిట్ చేసేసారు. లేకపోతే కాశ్మీర్ మొత్తం ఇవాళ మన దగ్గర ఉండేది, ఎటువంటి గోళ ఉండేది కాదు. ఇప్పుడు అక్కడ ముస్లింలు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఇచ్చారు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ముస్లిం ఉంటే హైదరాబాద్ ఇచ్చేస్తావా? ఆంధ్రాలో ముస్లిం లేరా, లేకపోతే కేరళలో ముస్లిం లేరా? ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని అంతా పాకిస్తాన్. ఇక్కడ ఉండే వాళ్ళే మీ దగ్గర రానంటున్నారు కదా. అరే ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉందామని ఎందుకు అనుకున్నారు? నీది నచ్చకే కదా, మన మీద నమ్మకం ఉంచే కదా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉండిపోయారు. లేకపోతే వీళ్ళందరూ ఆ రోజే పాకిస్తాన్ వెళ్ళిపోయి ఉండాలి కదా. ఉన్నారంటే ఏంటి దాని అర్థం? దే లవ్ దిస్ కంట్రీ, దే బిలాంగ్ టు దిస్ కంట్రీ. అలా అనుకుని ఉన్నప్పుడు వాళ్ళు మనోళ్ళు ఇప్పటికైనా ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఆ నెహ్రూ గారు తీసుకున్న ఒక డిసిషన్ అక్కడ 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 వరకు ఆపేసేయండి చాలు అంటే అప్పటి నుంచి మొదలెట్టి 1947 నుంచి ఇప్పటిదాకా 80 ఏళ్ళు దాదాపు. ఈ 80 ఏళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని అటాక్లు జరిగినాయి, ఎన్ని బాంబులు వెళ్ళినాయి, జస్ట్ బికాస్ నెహ్రూ గారు చేసిన తప్పిదం. అక్కడి నుంచి ముందుకు వస్తే మనకు ఒక అవకాశం దొరికింది. 1971 వారు క్లియర్ కట్ విక్టరీ. మిగతా వార్ల గురించి మనం అంత అటు ఇటు అయినా కూడా 1971 వార్ అనేది 90,000 మందిని మనం పట్టుకున్నప్పుడు వాళ్ళు తలొగ్గి మనం ఏదంటే అది చెప్పాల్సిన పరిస్థితి. అటువంటి టైంలో కాశ్మీర్ని మొత్తం నువ్వు హస్తగత చేసుకోవడం ఇటువంటి పని. ఆ టైంని, ఆ అవకాశాన్ని ఇందిరాగాంధీ వదిలేసింది. షిమ్లా ఒప్పందం చేసుకుంది. ఇందిరాగాంధీ గారు నిజంగా బంగ్లాదేశ్ని వేరు చేశారు, ఇవంతా కూడా. కానీ సిమ్లా ఒప్పందం టయానికి షీ షుడ్ హ్యావ్ డన్ ఇట్. వాళ్ళ మెడలు వంచి చేయించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఉండింది. అప్పుడు కూడా శాంతి మంత్రం చేయించారు. అది దాటేసిన తర్వాత 71 దాటి 30, 40, 50 ఏళ్ళు వస్తుంది. 50 ఏళ్లలో వచ్చిన తొట్టతొలి అవకాశం. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 300 మంది పైగా ఆయన మెజారిటీ ఉంది. ఆయన అంటే 150 కోట్ల మంది భారతీయులు ఆయన వెనకాల. మీరు చెయ్యండి సార్, మేము ఉన్నాం సార్, ఎవరన్నా వద్దు ఆపేయండి ఎవరన్నట్ల. ఈయనకేం తీసుకున్నా నిర్ణయం, లేకపోతే ఏదో అక్కడున్న పొలిటికల్ సిచ్యువేషన్. కానీ ప్రతి ఒక్కరు ఆయన వెనకాలన్నారు. ఇవాళ నువ్వు కనుక చేయకపోతే ఇంకెప్పుడు. అండ్ ఇంకొకటి కూడా, మీ మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పినప్పుడు పీఓకేని మేము తీసుకొస్తాం అని చెప్పారు. నేను కూడా అది సాధ్యమయ్యే పని అవుతుందా? ఆర్టికల్ 370 చేసి చూపించారు. అండ్ అలాగే డిమానిటైజేషన్ చేసి చూపించారు. ఇన్ని చేసిన ఆయన ఇది చేయగలడని ఎక్కడో ఒక ఆశ ఉంది నాకు ఇంకా ఆశ కోల్పోలే. కానీ అవకాశం వచ్చినప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అనేది నా పాయింట్. సార్ ఇప్పుడు కనుక ఈ అవకాశం వదిలేస్తే మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందా రాదా? పాకిస్తాన్ వాడి మెంటాలిటీని బట్టి నేను ఒకటి గెస్ చేస్తాను, దెబ్బతిన్న పాము లెక్క, దెబ్బతిన్న పులి లెక్క. వాడు ఇప్పుడు అవకాశం కోసమే చూస్తున్నాడు. ఇప్పుడు ఆగింది కూడా వాడు ఆయుధాలు సమకూర్చుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ప్రస్తుతానికి వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏ రకంగానూ మన ముందు నిలబడలేవని వాడికి అర్థమైపోయింది. ఈ టర్కీలో ఉండే ఆయుధాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అమెరికా నుంచి 1 బిలియన్ తీసుకున్నాడు, చైనా దగ్గర నుంచి 1 బిలియన్, టర్కీ దగ్గర నుంచి 1 బిలియన్, 3 బిలియన్లు తీసుకున్నాడు. ఇవన్నీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయుధాల మీద పెడతాడు. జనాలకి పైసా ఇచ్చే బుద్ధి కాదాడు. సో ఈ ఆయుధాలన్నీ సమకూర్చుకొని ఖచ్చితంగా మళ్ళీ వాలి సుగ్రీవులు పొట్లాట ఉంటుంది చూసావా, వాళ్ళు ప్యాట్ మని పీకితే సుగ్రీవుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో చేసుకుని వాడు ఉన్నాడు, వీడు రారా చూసుకుందాం మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్యాట్. సో అలా ప్రస్తుతం ఇది ఒక చిన్న బ్రేక్ మాత్రమే. కానీ పాకిస్తాన్ తిరిగి దాని వక్రబుద్ధి చూపించడం గ్యారంటీ. ఇది ఈయన వద్దనుకున్నా కూడా వాళ్ళు తగులుకునే అవకాశాలే ఎక్కువ, 90% కనిపిస్తున్నాయి. వద్దులే పోన్లే అని అన్నా కూడా వాళ్ళు రెచ్చగొడతారు. ఈసారి మాత్రం ఈ వేలు గట్టిగా దండిస్తుంది అనేది నా ఆశ. అయితే మీరన్నట్టే నవ్ ఆర్ నెవర్, ఫైట్ బ్యాక్ ఇండియా అని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇందాక మీరు చెప్పినట్టు రాజ్నాథ్ సింగ్ కూడా, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన మా స్టాండ్ మారదు,
అనే చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత డిలే ఎందుకు? ఒక అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకుని వెళ్ళాలంటే ప్రతి భారతీయుడు మామూలుగా ఆవేశపూరితంగా ఆలోచించే ప్రతి భారతీయుడు కోరుకునేది అదే. కానీ దేశం వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అంతర్జాతీయ ఒత్తిళ్లు, భారతదేశ మానవత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి అది శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉన్న పౌరులకు ఎటువంటి హాని చేయదు భారతదేశం. ఇప్పటివరకు అలానే కొనసాగింది. కేవలం ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడులు చేశాం. అంతకు తెగించి లోపలికి వస్తే వారి ఆస్తిని ధ్వంసం చేసి వారిని ఆర్థికంగా నష్టపరిచే ప్రయోగం చేసిన తప్ప అక్కడ ఉన్నటువంటి పౌరులని ప్రాణాలను హరించి మనకు ఉన్నటువంటి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం ఓన్ చేసుకోవాలని చెప్పి ఇప్పటివరకు భారతదేశం అయితే ట్రై చేయలేదు. సో అలాంటి వ్యూహాలే ముందు ముందు అప్లై చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ శేఖర్ భాషా గారు చెప్పినట్టు కూడా పాకిస్తాన్ ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించిందంటే ఇది చిన్న బ్రేక్ మాత్రమే, ఇది ఆయుధాలను సమకూర్చుకుంటుందేమో అనే భయం మీరు చెప్పినట్టు ప్రతి భారతీయుడికి ఉంది. సో మోదీ గారు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు భారత ప్రభుత్వం అనాలి, యాక్చువల్గా మన ప్రభుత్వం అది. సో అది జమ్మూ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వారి స్టాండ్ ఎప్పటికీ మారదు. విదేశాల సలహాలు కానీ సూచనలు కానీ మాకు ఈ విషయంలో అవసరం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సార్ ఈ మాట నేను పుట్టిన దగ్గర నుంచి వింటున్నా సార్, నా పుట్టుక ముందు నుంచి వింటున్నా నేను. మా తాతలు విన్నారు, అప్పటి నుంచి ఆ నెహ్రూ గారు ఏ ముహూర్తానైతే ఈయనకి తీసుకెళ్ళి ఇది పెట్టాడో మా స్టాండ్ ఇది, ఇది ద్వైపాక్షిక చర్చలతో ఇది, అరే విని విని విసుగు వచ్చేసింది. అంటే ఇందాక ఒక అన్నారు కదా, ఒక చిన్న ఆశ, ఎందుకంటే 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే డిమానిటైజేషన్ కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇట్లాంటి కొన్ని సమస్యాత్మక నిర్ణయాలలో ఈయన ముందున్నారు. సో ఇది కూడా అయోధ్య. సో ఇది కూడా ఆయనకి ఇట్లా తృణప్రాయంగా సాధించగలరు అని చెప్పేసి ఒక ప్రతి సగటు భారతీయులు, అది ఏ మతమైనా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కావచ్చు, వాటన్నిటికీ అతీతంగా సపోర్ట్ ఇస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీకి. సో అది ప్రతి భారతీయ అంటే అక్కడ చాలా మంది అయోధ్య కట్టడానికి వచ్చినప్పుడు కూడా మధ్యలో రాజీ చేయడానికి చేశారు, ఆపడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు కూడా ఏదైతే అమెరికా వచ్చి రాజీ చేయడానికి ట్రై చేస్తుందో అలాగే అయోధ్య టైంలో కూడా చాలా రాజీలు చేయడానికి ట్రై చేశారు. ఆపేయండి ఆపేయండి ఆపేయండి. అప్పుడు ఆయన ఏమన్నారు, మాకు సయోధ్య వద్దు అయోధ్య కావాలన్నారు. అదే స్టాండ్ ఇప్పుడు కూడా రావాలి అంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో నాకైతే అది వింటే సర్రమని బాగాలేకపోతుంది. ఏది మా స్టాండ్ ఒకటేనండి, పీఓకే మాదండి, అది వాళ్ళు ఉంటారండి. ఇది మేము చిన్నప్పటి నుంచి విన్నామండి, అది మీరు చేసి చూపించండి సార్. ఇది ఖచ్చితంగా రేపు పోను ఒక అసహనం తయారవుతుంది భారతీయులు. నేను చెప్తున్నాను, అంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇది అపోజిషన్ వాళ్ళ చేతిలో ఒక ఆయుధంగా కూడా మారుతుంది. మీరు అన్నారు, ప్రతి భారతీయుడు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ మీరు తేలేకపోయారు అనేది ఆ నింద మూట కట్టుకోకుండా. ఎందుకంటే మేబీ నెక్స్ట్ టర్మ్ ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ చేసి చూపిస్తే ఆ లక్కే వేరు, ఆ కిక్కే వేరు. అదే మీరు చెప్పినట్టు ఒక చిన్న ఆశ ప్రతి భారతీయునికి ఉంది. మోదీ సైలెన్స్ వెనుక ఏదో వ్యూహం ఉందని ప్రతి భారతీయుడు నమ్ముతున్నారు. ఆ వ్యూహం ఏదో కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పూర్తిగా మన స్వాధీనం చేసుకోవటం. యాక్చువల్గా భారతదేశం అది స్వాధీనం చేసుకోవటం, ఇట్లాంటి పదాలు వాడొచ్చో లేదు తెలియదు. కానీ ఇప్పుడు పాకిస్తానీలు అక్కడ ఉంటారు కాబట్టి వారిని పారద్రోలి అక్కడ చిన్న క్లారిఫికేషన్, అదే పాకిస్తానీ అని ఎప్పుడు అండు, అక్కడ ఉండేవాడు ప్రతి ఒక్కడు కాశ్మీరియే. వాళ్ళు ఎవరన్నా సరే మీరు పాకిస్తానీలు అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గిల్గిట్ బల్టిస్తాన్ లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు బెలూచిస్తాన్ లో ఎలా అయితే ఉన్నారో అక్కడ చాలా తీవ్రంగా ఉన్నారు. ఇక్కడ ఆ తీవ్రత మెల్లగా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ స్థితిగతులు ఇవన్నీ కూడా వాళ్ళు వేరే చేసుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు ఇండియా తోటి. కంపేర్ చేసుకుని మనం ఇక్కడ ఉంటే బాగుండు కదరా, ఎందుకురా మన దరిద్రం ఇట్లా అయిపోయింది, ఎంతసేపు ఇటువంటి సెన్సిటివ్ ఏరియాలో ఉన్నాం అనే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి కూడా, ప్రతిదీ యుద్ధంతో కూడానే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న భూభాగాన్ని మనం కొంతైనా సరే స్ట్రాటజిక్గా ఉన్న లొకేషన్స్ని తెచ్చుకోవడానికి ఏం చేయొచ్చు? పాకిస్తాన్తో చర్చలు చేయొచ్చు, లేకపోతే చేయొచ్చు. చర్చలు జరుగుతూనే ఉంటాయి. మీ తాతల దగ్గర నుంచి జరుగుతున్న చర్చలు, నా కొడుకు కూడా పుట్టాడు, అయినా జరుగుతూనే ఉంటాయి, ఉపయోగం లేదు. కానీ ఎందుకు పాకిస్తాన్ వాడు ఇంచి భూమి కూడా నేను నీకు ఇవ్వను అనే స్టాండ్ మీద ఉండేవాడే అయితే, మరి చైనాకి వాడు ఎట్లా ఇచ్చాడు అంత పెద్ద భూభాగం? ఇచ్చాడు కదా. ఎలా ఇచ్చాడు? చైనా యుద్ధం చేసిందా? లేదు. అప్పిచ్చింది, రోడ్డు వేసింది, ఏదో చేసింది, ఇవన్నీ చేసింది. వాడు వీధి లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయి అమెరికా వాడికి బోల్డెన్ బేసెస్ ఇచ్చాడు. ఎక్కడ? అమెరికా వాడి డైరెక్ట్ హెలికాప్టర్లు దిగిపోతాయి. ఒసామా బిన్ లాడెన్ చంపిదట డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ అబుతాబాద్ మిలిటరీ బేస్ కి పక్కన కరెక్ట్ గా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో
డైరెక్ట్ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ దిగింది అక్కడ, ఐ మీన్ మిలిటరీ హెలికాప్టర్లు దిగినాయి అక్కడ. ఎలా మన ఇండియా దిగుతాయి? దిగదు. ఎందుకు? వాడికి ఎయిర్ స్పేస్ యాక్సెస్ ఉంది. సో పాకిస్తాన్ వాడు చైనాకి ఇస్తాడు, అమెరికాకి ఇస్తాడు. ఓకే, ఇంకొకటి కూడా చేయొచ్చు, మన చైనా వాడిని దూకోవచ్చు. ఎందుకంటే చైనాకి అమెరికాకి మనతో చాలా అవసరం ఉంది, మనం పెద్ద మార్కెట్. సో ఫస్ట్ నువ్వు తీసేసుకోరా బాయ్, జస్ట్ ఒక ఐడియా నాది, ఒక చిలిపి ఐడియా అనుకో. అంటే ఒక భారతీయుడిగా ఎంత ఆకాంక్ష ఉంది నాకు దాన్ని ఏదో రకంగా తీసుకోవాలనేది, నువ్వు తీసేసుకో. చైనా నువ్వు వాడి దగ్గర నుంచి కొనుక్కో, నేను ఇది నుంచి కొనుక్కుంటాను. ఇప్పుడు ఆ డిఫెన్స్ మీద పెట్టేది నేను నీకు ఇస్తాను. యుద్ధానికి ఒక 1000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం, నీకు ఒక 500 కోట్లు ఇస్తారా బాయ్? విన్ విన్ సిచ్యువేషన్. ఒక ప్రాణం పోదు, డీల్లో అయిపోద్ది. లేదు మనం తొడగొట్టే తెచ్చుకోవాలి అంటే అది కూడా ఓకే నాకు, కానీ ఎందుకు ప్రాణాలు పోవడం? ఈ రకంగా కూడా చేయొచ్చు. ఇంకొకటి, ఇక్కడ మనకి ప్రధానమైన అడ్డంకి పాకిస్తాన్ కన్నా చైనా. ఎందుకంటే ఆడి రోడ్ అటు వెళ్తుంది, పిఓకే మీద నుంచే చైనా నుంచి పాకిస్తాన్ వచ్చే రోడ్ ఏదైతే ఉందో గ్వాదర్ పోర్ట్కి వెళ్ళే రోడ్డు కరెక్ట్గా పిఓకే మీద నుంచి వెళ్తుంది. ఆ పిఓకేలో ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇటు వెళ్తే తప్ప ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాం. సో ఇది మనం తీసుకోవాలి అంటే అక్కడ చైనా అడ్డం వస్తుంది. మాది ఏంటి పరిస్థితి, యుద్ధం చేద్దామా, ఇలా రకరకాల. లేదు దౌత్యపరంగా సరే మీ రోడ్డు ఉంది, ఇంటర్నేషనల్ బార్డర్ లాగా పెట్టుకొని మనం తీసుకుందాం, మా కంట్రోల్లోనే ఉంటుంది, మీరు వెళ్ళండి. లేకపోతే అట్లా ఏదన్నా చేసుకోవడానికి ఒక దౌత్యపరంగా కూడా చేయొచ్చు. మీకు తెలుసా, గ్వాదర్ పోర్ట్కి సంబంధించి చైనా వాడు ఫోన్ చేశాడు మోడీ గారికి, చేసి మీరు ఏమైనా చేసుకోండి, ఆ గ్వాదర్ పోర్ట్ జోలికి రాకండి. విన్నారా మీరు? అది లేదు, తెలీదా? ఇప్పుడు కరాచీ పోర్ట్ ఉంది కదా, కరాచీ పోర్ట్ పక్కనే గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది, ఇప్పుడు కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా దీని నుంచి జరుగుతాయి. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది బెలూచిస్తాన్ దీంట్లోకి వస్తుంది. బెలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ వాళ్ళు మాదేని బలవంతంగా అట్టే పెట్టుకున్న పరిస్థితి. ఈ గ్వాదర్ పోర్ట్కి చైనా వాడు ఎక్కడి నుంచి, చైనా నుంచి బెల్కిన్ రోడ్ ఇనిషియేటివ్ సిపెక్ ఏదో అంటారు, దాని అంత పెద్ద రోడ్ వేసుకున్నాడు $50 బిలియన్ ఖర్చు పెట్టి. ఎందుకు అంటే చైనా వాడు వాడి ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ ఏవో తయారు చేస్తాడు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఏవో తయారు చేస్తాడు, ప్రపంచానికి అంతా అమ్ముకోవాలి వాడే కదా అందరికి పెద్ద మార్కెట్. సో అమ్ముకోవాలంటే అటు సైడ్ సౌత్ చైనా సీ నుంచి మొత్తం తిరిగి ఇటు సైడ్ గల్ఫ్ దేశాలకు అమ్మాలంటే ఆర్ఎల్స్ బై రోడ్డు ఇవన్నీ కూడా. బట్ జనరల్గా షిప్లో జరుగుతాయి ఇవన్నీ. షిప్లో జరగాలంటే అక్కడి నుంచి రోడ్డులో లారీలు పెద్ద పెద్ద కంటైనర్లు మొత్తం మోసుకొని వస్తాయి, ఈ గ్వాదర్ పోర్ట్కి వస్తాయి. గ్వాదర్ పోర్ట్లు ఇవన్నీ కూడా షిప్లో లోడ్ చేస్తారు, అవన్నీ చేస్తారు. అలాగే ముడిసరికి ఏదైనా తెప్పించుకోవాలన్నా కూడా గ్వాదర్ పోర్ట్కి వచ్చిన దాన్ని వీళ్ళు ఎక్కించుకొని డైరెక్ట్గా చైనాకి తీసుకెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ముడిసరికి అంటే ఇక్కడ బెలూచిస్తాన్లో చాలా రా మెటీరియల్ ఉంది, మంచి న్యాచురల్. ఆ మెటీరియల్ తోటి బోల్డ్ అనే బ్యాటరీలు, ఎస్పెషల్లీ చైనా వాళ్ళు ఈ బ్యాటరీలు తయారు చేసే దాంట్లో అక్కడి నుంచి కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. సో ఇదే రోడ్డు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఈ గ్వాదర్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ రోడ్డు మీరు దీని జోలికి రాకండి, ఏమన్నా చేసుకోండి, మీరు మా జోలికి అక్కడికి మాత్రం రాకండి అనేది ఇది ఈ గ్వాదర్. చూద్దాం, అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న మోడీ ఆ సెల్స్ వెనక ఏదో వ్యూహం ఉంది, ఆ వ్యూహం ఏదో కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి హస్తగతం చేసుకోవటమే అని ప్రతి భారతీయుడు నమ్ముతున్నారు. అందుకే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా వ్యూహాత్మకంగానే అంగీకారం తెలిపింది భారత్ అనే ఒక చిన్న ఆశతో ఉన్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. మరి ఈరోజు శాంతి ఒప్పంద చర్చల నేపథ్యంలో ఏ దేశాలు ఎలా స్పందిస్తాయి, ఫ్యూచర్లో పాక్ తిరిగి మళ్ళీ దాడులు చేస్తుందా, భారత్ తరపు నుంచి ప్రతి దాడి ఎలా ఉంటుంది? సరదా వచ్చిన కోర్టు నెహ్రూ గారు పార్టీషన్ అయిపోయినప్పుడు 50 కోట్లు ఎంతో ఇవ్వాలి అప్పట్లో, ఇప్పుడు 50 కోట్లు నథింగ్. 50 కోట్లు మనం పాకిస్తాన్కి ఇవ్వాలి, 1/3 ఆర్మీ మీకు, 2/3 ఆర్మీ మీకు అని చెప్పి ఆ పార్టీషన్లో బట్వారా జరిగింది. అప్పుడు 50 కోట్లు కొంత ఇచ్చారు, 50 కోట్లు పెండింగ్ పెట్టారు, ఇవ్వకుండా అట్టే పెట్టుకున్నారు. ఎందుకు ఇస్తే వీడు మన మీదే యుద్ధానికి వస్తున్నాడు కదా కాశ్మీర్ టైంలో. సో అప్పుడు వీళ్ళు అడిగారనమాట, మీరు మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పి అడగడానికి, కాశ్మీర్ ఇవ్వండి అంటే ఈయన కాశ్మీర్ అనుకున్నాడంట, అందుకని కొంత భాగం అటు వెళ్ళిపోయింది. సో అంటే నెహ్రూ గారు చేసిన మిస్టేక్లు మనం చేయొద్దు, సరి చేసేది మోడీ అనేది మా అందరి ఆకాంక్ష. ఎనీవే, జోక్స్ అపార్ట్, చూద్దాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో భారత వ్యూహం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.